అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను పార్ట్ 11 విందాం. పూజ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉందని డాక్టర్స్ చెప్పారు. అయినా మేము చేయగలిగేది చేస్తాం, డోంట్ వరీ అని చెప్పారు డాక్టర్స్. సిద్ధు ఆపరేషన్ థియేటర్ బయటే నిలబడి లోపలికి చూస్తున్నాడు. పూజను తలుచుకుంటూ తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒకటే ఏడుస్తున్నాడు సిద్ధు. అక్కడే సిద్ధు ఫ్యామిలీ కూడా దిగులుగా కూర్చున్నారు. ఇంతలో ఉన్నట్టుండి సిద్ధు కింద పడిపోయాడు. అక్కడే ఉన్న అశోక్ వెంటనే సిద్ధును పట్టుకున్నాడు. అహల్య, పాదసారథి, మిథున్ అందరూ సిద్ధు చుట్టూ చేరి ఏమైందోనని కంగారుగా చూస్తున్నారు. అహల్య గారి బాధ అయితే వర్ణనాతీతం. సిద్ధు తలకిందున్న తన చేతిని చూశాడు అశోక్. తన చేతి నిండా రక్తం. ఏంటి నానా నిజం అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు నరేష్. చలపతి నరేష్ని చూస్తూ, అందరూ అనుకుంటున్నట్టు మీ అత్తయ్య హార్ట్అటాక్తో చనిపోలేదురా. ఏమంటున్నావు నాన్న మరి అని ఆశ్చర్యంగా అడిగాడు నరేష్. ఆ అహల్య చిన్న కొడుకు, వాడి పేరు సిద్ధు, వాడేరా మీ అత్తను చంపింది. అది విన్న నరేష్ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. అవునరా, వాడే యాక్సిడెంట్ చేసి నా చెల్లెలైన పూజమ్మని చంపేశాడు. అది 6 నెలల క్రితం జరిగింది. ఒకరోజు అర్ధరాత్రి నాకు ఎవరో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని. నేను ఎవరో ఏంటో తెలుసుకుందామని వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి ఓ వ్యక్తి నన్ను తనతో ఓ రూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ ఆడమనిషి టెన్షన్ పడుతూ తిరుగుతూ కనిపించింది. నేను వెళ్ళగానే ఆవిడ నా దగ్గరకు వచ్చి తన గురించి చెప్పింది. తనే అహల్య. దాని కొడుకు యాక్సిడెంట్ చేసి మీ అత్తయ్య చావుకు కారణమయ్యాడని, ఎలాగైనా దాని కొడుకుని జైలుకి వెళ్లకుండా కాపాడమని నా కాళ్ళ వేళ్లబడి బ్రతిమాలింది. కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పి ఓ పెద్ద సూట్ కేసు నా ముందు పెట్టింది. అంత డబ్బు కళ్ళ ముందు చూసేసరికి నాకు మతిపోయింది. ఎలాగో పూజ సమయానికి ఊర్లో లేదు. స్నేహితురాలు పెళ్లికని వైజాగ్ వెళ్ళింది. నువ్వేమో దాని వెనకే వెళ్ళిపోయావు. ఇంకా నాకు కూడా అంత డబ్బు ముందుండేసరికి ఓ చిన్న విషయం దాస్తే ఏమైంది అని, సరే మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని అహల్యకి దాని మొగుడికి చెప్పి మీ అత్తయ్య హార్ట్అటాక్తో చనిపోయిందని అందరినీ నమ్మించి పూజ వచ్చేలోపు అంత్యక్రియలు జరిపించేశాను. పూజ వచ్చాక కూడా అందరికీ చెప్పినట్టే చెప్పాను. అది నేను చెప్పింది నమ్మేసింది. నీకు కూడా అలానే చెప్పాను. ఎందుకంటే నీకు పూజ అంటే ఎంత పిచ్చో నాకు తెలుసు. ఎక్కడ దాని బాధ చూసి నోరు జారుతావో అని ఈ రోజు వరకు నీతో చెప్పలేదు కన్నా. అదంతా విన్న నరేష్ ఆవేశంగా ఊగిపోయాడు. ఏంటి నాన్న ఇలా చేశావు? అత్తయ్యని చంపిన వాడిని వదిలేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ఇంత పని చేస్తావా? ఛీ, డబ్బు కోసం కక్కుర్తిపడి నీ చెల్లెలకు కూడా అన్యాయం చేశావు నాన్న నువ్వు. నోరు మీరా వెధవా, నాకే నీతులు చెప్తున్నావు. మనం చేసే పని ఏంటో మర్చిపోయావా? ఎదుటివారిని మోసం చేసి డబ్బు గుంజడం. ఆ రోజు ఏం చేయకుండానే అంత డబ్బు వస్తూ ఉంటే ఎలా కాదనగలను? పైగా అహల్య నాకే ఎదురు తిరుగుతుందని తెలియక ఆ రోజు అది చెప్పిందని ఒప్పుకున్నాను. కానీ దాని ధైర్యం చూడరా. ఆ రోజు నా కాళ్ళు పట్టుకుని దాని కొడుకుని కాపాడమని ఏడ్చి మొన్న నీ పెళ్ళి ఆపి అధికారం ఉందని నన్ను పోలీసులు పట్టించింది. పైగా పూజ తల్లిని చంపినవాడి కొడుక్కే పూజనిచ్చి పెళ్లి చేసింది. ఇంక దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అవునానా, నాకైతే నా పూజను మోసం చేసిన దాని కొడుకు ఆ సిద్ధుగాని ఇక్కడే చంపేసి నా పూజను తీసుకొచ్చేస్తాను అని ఊగిపోయాడు. ఆగరా, ఎందుకు నన్ను ఆపుతావు? వాడి చావు చూడాల్సిందే ఈరోజు. చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం, కానీ ఇప్పుడు కాదు కన్నా. ఏ ఇప్పుడు ఎందుకు కాదు అని కోపంగా అడిగాడు నరేష్. ఏ అధికారం డబ్బు ఉందని నన్ను జైలుకి పంపించిందో అవి మనం లాక్కొని ఆ తర్వాత అహల్యన్న కాలు పట్టించుకోవాలి. ఆ తర్వాత దాని కళ్ళ ముందే వాడి కొడుకుని నువ్వు చంపి అప్పుడు పూజని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను కన్నా. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపికగా ఉండాలి. ఏంటో నాన్న, నాకేం అర్థం కావడం లేదు. అయినా సరే నా పూజ నాదవుతుందంటే నీ మాట ఖచ్చితంగా వింటాను. అది నా కొడుకంటే అని ఇద్దరు కౌగిలించుకున్నారు. కానీ నాన్న, ఆ అహల్యని మన దారికి ఎలా తెచ్చుకోవడం? దానికి నేను మాస్టర్ ప్లాన్ వేశాను, కానీ మధ్యలో నువ్వు ఇలా చేసావు. సారీ నాన్న. పర్లేదురా కన్నా, నేనేం చేసినా నీకోసమే, నీ ఆనందం కోసమే. అందరికీ ఎన్నో వీక్నెస్లు ఉన్నట్టుగా చలపతికి వాడి కొడుకే వీక్నెస్ మరి. నరేష్ మళ్ళీ దిగులుగా కూర్చున్నాడు. ఎందుకురా మళ్ళీ అలా ఉన్నావు? పూజ గుర్తొచ్చింది నాన్న. తను చూడాలనుంది, కానీ పోలీసులు నా కోసం వెతుకుతున్నారేమో అని భయంగా కూడా ఉంది నాన్న. సర్లే, నువ్వేం భయపడకు. మీ నాన్న ఉన్నంత వరకు నీ మీద కూడా వాళ్ళనివ్వడు అని నరేష్కి ధైర్యం చెప్పి పక్కకొచ్చాడు. ఫోన్ తీసి అహల్యకు కాల్ చేశాడు. హాస్పిటల్లో ఓవైపు పూజకు ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇంతలో సిద్ధు కింద పడిపోయాడు. ఏమైందా అని చూస్తే సిద్ధు తలకు గాయమై ఉంది. సిద్ధుని కూడా అడ్మిట్ చేశారు.
అహల్య గారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. తార పక్కనే ఉండి అహల్యను ఓదార్చుతూ ఉంది. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చారు. పాదసారథి గారు వారితో మాట్లాడారు. ఇన్సిడెంట్ జరిగిన చోట అంతా గాలించాం, కానీ మాకేం క్లూస్ దొరకలేదు. అక్కడ కొంతమంది రౌడీలు గాయాలతో కనిపించారు. వారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. అందులో కొందరిని ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదని అంటున్నారు వాళ్ళు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు సిఐ. పాదసారథి మిథున్లు ఒకరివైపు ఒకరు చూసుకుని నరేష్ గురించి కంప్లైంట్ ఇవ్వాలని కళ్ళతోనే సైగలు చేసుకున్నారు. పాదసారథి గారు ఏదో చెప్పబోతుండగా ఇంతలో హరి గారు వచ్చారు. మేము ఏ కంప్లైంట్ ఇవ్వడం లేదు. నా కొడుకు కోళ్ళు గుడికి వెళ్తుండగా అనుకోకుండా జరిగిన ప్రమాదం ఇది. కాబట్టి మాకు ఎవరి మీద అనుమానం లాంటివి ఏం లేవు. అలానే మాకు ఎవరు శత్రువులు కూడా లేరు. దయచేసి మీరు ఈ విషయాన్ని పెద్దవి చేయకండి అని సిఐతో చెప్పారు అహల్య. అహల్య మాటలకు పాదసారథి మిథున్, అశోక్లు ముగ్గురు షాక్ అయ్యారు. మీకు కంప్లైంట్ ఇవ్వాలని లేనప్పుడు మేము కూడా ఏం చేయలేం. కానీ ఒకసారి మీ అబ్బాయి కోడలతో కేసు విషయమే మాట్లాడాలి. మా కోడలు ఇంకా ఐసీయూలోనే ఉంది. ఇంకా మా అబ్బాయి కూడా ప్రస్తుతానికి స్పృహలో లేడు అని చెప్పారు అహల్య. అయితే వాళ్ళు రికవరీ అయ్యాక మరోసారి వస్తాను డీటెయిల్స్ నోట్ చేసుకోవడానికి అని చెప్పి సిఐ వెళ్ళిపోయాడు. సిఐతో ఎందుకలా మాట్లాడావు అహల్య? మనం ఇంకా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అవునమ్మా, ఎందుకలా చెప్పావు? అహల్య గారు ఏడుస్తూ పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నారు. అహల్య గారు అక్కడికి రావడానికి 5 నిమిషాల ముందు ఐసీయూలో సిద్ధు బెడ్ మీద ఉన్నాడు. పక్కనే అహల్య గారు కూర్చుని ఉన్నారు. అప్పుడే అహల్య గారికి చలపతి నుంచి కాల్ వచ్చింది. ఆవిడ పక్కకొచ్చి ఏడుస్తూ చలపతి మీద అరిచారు. నువ్వు అడిగిన డబ్బు ఇస్తామని చెప్పాం కదా, మళ్ళీ నీ కొడుకును పంపించి ఎందుకు ఇలా చేసావు? పాప మధ్యలో పూజ ఏం చేసిందని. తనిప్పుడు ఉలుకు పలుకు లేకుండా పడుంది. నా కోడలికి ఏమైనా జరిగిందో నీ అంతు చూస్తా చలపతి. ఏవమ్మా అహల్యమ్మ, వింటున్నా కదా అని తెగరెచ్చిపోతున్నావు? మర్చిపోతున్నావు, పూజ నాకు మేనకోడలు. ఇంకా నీ కొడుకు చేతిలో చనిపోయిన నా చెల్లెలు గంగ కూతురు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. చలపతి అని గట్టిగా అరిచారు అహల్య. షూ, అరవమాకమ్మా. అరిచినంత మాత్రం నిజం అబద్ధమైపోదు. మోసం చేసి నా మేనకోడలు నీ కొడుక్కి కట్టబెట్టినంత తేలిక కాదు. నన్ను రెచ్చగొడితే నీ కొడుకు గతి ఏమైపోతుందో ఆలోచించు. వాడి మాటలకు అహల్య గారు మారు మాట్లాడక మౌనంగా వాడు ఎన్ని మాటలన్నా భరిస్తూ ఉన్నారు. ఇవన్నీ తర్వాత కానీ ముందు నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేశానో అది విను. నా కొడుకు కోసం పోలీసులు వెతుకుతున్నారంట. వాడి మీద మీరు ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వకూడదు. ఒకవేళ నా మాట కాదని ఏదైనా చేస్తే నా కొడుకు కంటే ముందు నీ కొడుకు జైలుకి వెళ్తాడు, గుర్తుపెట్టుకో అని చలపతి బెదిరించి కాల్ పెట్టేశాడు. అసలు విషయం ముగ్గురికి చెప్పి అహల్య గారు ఏడుస్తున్నారు. మిథున్కి పిచ్చి కోపం వచ్చింది. పాదసారథి గారు అహల్యను ఓదార్చారు. ఎవరికీ ఎప్పుడు ఎలాంటి హాని చేయని మనకు ఎందుకండి భగవంతుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు అంటే ఏడుస్తున్న అహల్య కళ్ళు తుడుస్తూ, చూడు అహల్య, కష్టాలు వచ్చాయని కృంగిపోకూడదు. కష్టాలు శాశ్వతం కాదు. మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ముందుకు సాగడమే జీవితం. నువ్వు కూడా ధైర్యంగా ఉండు అని చెప్పారు పాదసారథి. ఏమో అండి, నాకేం తెలియడం లేదు. మన సిద్ధు చాలా మంచివాడు. కానీ వాడి జీవితంలో ఇలాంటి ఒక తుఫాన్ వస్తుందని నేను ఊహించలేదు. నా కొడుకు ఆ రోజు నుంచి నవ్వడం కూడా మర్చిపోయాడు. వాడికి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తున్నారు అహల్య. పాదసారథి గారితో పాటు మిథున్, అశోక్లు కూడా అహల్యను సముదాయించారు. అప్పుడే తార అక్కడికి వస్తోంది. తారను దూరం నుంచి చూసి మిథున్ అందరినీ హెచ్చరించాడు. ఏంటి మావయ్య, అత్తయ్య, మీరందరూ ఇక్కడే ఉన్నారు? అక్కడ సిద్ధు రూమ్ బయట నన్ను వదిలేసి వచ్చేసారు అంటూ మిథున్ వైపు కోపంగా చూసింది తార. అబ్బే, అదేం లేదు తల్లి. సిఐ గారు వస్తే మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోయాం. అవును మావయ్య, మన సిద్ధు మీద అటాక్ ఎవరు చేశారో తెలిసిందా? సిఐ ఏం చెప్పారు? ఇంకా ఏం తెలియలేదు తారా. పోలీసులు కూడా వాడిని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు అని చెప్పాడు మిథున్. వాడెవడో తెలిసే వరకు వదిలిపెట్టద్దు మావయ్య అని కోపంగా అంది తార. సరే సరే, ఆ సంగతి పోలీసులు చూసుకుంటారు. కానీ మిథున్, నువ్వు మీ అమ్మను కోడల్ని ఇంటికి తీసుకెళ్ళు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పారు పాదసారథి. సరే డాడ్ అని అమ్మ వెళ్దామా అన్నాడు మిథున్. కానీ అహల్య గారు ససేమిరా ఒప్పుకోలేదు. నా కొడుకు కోడలు ఇలా ఉంటే నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఎలా ఉండగలను అని కన్నీళ్ళు కారుస్తున్నారు. అది కాదు అహల్య, నువ్వు ఇప్పటికే చాలా అలసిపోయావు. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వద్దువుగానిలే. లేదండి, నేను ఒప్పుకోను. అవునమ్మా, నాన్న చెప్పేది నిజమే. నువ్వు వాళ్ళిద్దరి గురించి ఏడ్చి ఏడ్చి చాలా అలసిపోయావు. అది నీ హెల్త్కి మంచిది కాదు. రామ్మ, ఇంటికి వెళ్దాం. అవునత్తయ్య, మిథున్ చెప్పేది కూడా నిజమే. మీకు రెస్ట్ అవసరం. అవునా ఆంటీ, మీరు ఇంటికి వెళ్ళండి. నేను అంకుల్ ఎలాగో ఇక్కడ ఉంటాం. సిద్ధు పూజలకు వచ్చే డేంజర్ ఏం లేదు. మీరు వెళ్ళండి ఆంటీ అని అశోక్ కూడా చెప్పాడు. కానీ అహల్య గారు,
నేను వెళ్ళనంటే వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని పట్టుబట్టారు. ఇంకా అహల్య బాధ చూడలేక సరే అన్నారు పాదసారథి. సరే అయితే నేను తారని డ్రాప్ చేసి వస్తాను. లేదు మిథున్, నేను కూడా ఇక్కడే ఉంటాను, అత్తయ్యకి తోడుగా ఉంటాను అంది తార. వద్దమ్మా, నువ్వు వెళ్ళు, నాకేం పర్లేదు, నేను సిద్ధుని దగ్గరుండి చూసుకుంటాను అని అహల్య చెప్పడంతో ఇంకా మిథున్ వెంట వెళ్ళింది తార. ఆ తర్వాత సిద్ధు గదిలోకి వెళ్ళి పక్కనే సిద్ధు చేతిని పట్టుకుని కూర్చున్నారు అహల్య. బయట పాదసారథి అశోకులున్నారు. ఇక్కడ నరేష్ పూజను తలుచుకుని కుమిలిపోతున్నాడు. మరోవైపు ఆ మోసగాడు సిద్ధు సంగతి ఎలా అయినా తేల్చాలని ఇదైపోతున్నాడు నరేష్. సోఫాలో కూర్చుని సోఫా పైకి తలన ఆనించి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు నరేష్. అప్పుడే అక్కడికి వచ్చిన చలపతి, ఇంకా దిగులేం పడద్దు కన్నా, మీ నాన్న అంతా చూసుకున్నాడు, పోలీసులు కాదు కదా, నీ జోలికి ఎవ్వరూ రారు, నువ్వు నిశ్చింతగా ఉండరా. ఎలా ఉండగలను నాన్న? అత్తయ్యని చంపిన సిద్ధుగాడు నా పూజ పక్కనే ఉంటే ఇక నేను ఎలా నిశ్చింతగా ఉండగలను? నా రక్తం మరిగిపోతుంది, వాడిని ఏదో ఒకటి చేయాలనుంది నాన్న అని ఆవేశంగా అన్నాడు నరేష్. నీకు ముందే చెప్పానుగా, నువ్వు ఇప్పుడేమీ తొందరపడద్దు. నీ కోపం, బాధ, ఆవేశం నాకు అర్థమవుతున్నాయి. కొన్ని రోజులు వాటిని అలాగే పట్టించు. ఏ రోజు ఎక్కడ ఎలా ఎవరి దగ్గర కక్కాలో నేను చెప్తాను. ఆ రోజు నీ ప్రతీకారం మొత్తం తీర్చుకుందువు గాని. అంతేకాదు, ఆ సిద్ధుగాడిని అసహ్యించుకుని పూజ నీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. మీ ఇద్దరి పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను అని నవ్వుతూ చెప్పాడు చలపతి. ఆ మాటలకు మతాబుల్లా వెలిగిపోయాయి నరేష్ కళ్ళు. ఇక నుంచి అహల్య కన్నీళ్లు, మనకు ఆనందాలు అని తండ్రి కొడుకులు ఇద్దరు నవ్వుకున్నారు. పూజకు ఆపరేషన్ పూర్తయినా ఇంకా ఐసీయూలోనే ఉంచారు. పాదసారథి అహల్య డాక్టర్తో మాట్లాడుతున్నారు. తలకు బలమైన గాయం కావడం వల్ల అప్పుడే స్పృహలోకి రాకపోవచ్చు, బట్ నౌ షీఈస్ ఆల్ రైట్ అని డాక్టర్స్ చెప్పడంతో అహల్య మనసు కుదుటపడింది. డాక్టర్, ఒకసారి వెళ్ళి మా కోడల్ని చూడొచ్చా? వెళ్ళొచ్చు, కానీ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పారు డాక్టర్. సరే అని డాక్టర్ రూమ్ నుంచి బయటకు వచ్చారు. బయటున్న అశోక్కి ఏం పర్లేదని చెప్పారు వాళ్ళు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు అశోక్. ఐసీయూలో ఉన్న పూజను చూడగానే అహల్య కన్నీళ్ళు ఆగలేదు. పూజ స్పృహ లేకుండా బెడ్ మీద పడుంది. పూజ చేతిని పట్టుకుని, నన్ను క్షమించు తల్లి, ఒక రకంగా నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి నేను కూడా ఒక కారణమే, కానీ నిన్ను మోసం మాత్రం చేయలేదు, ఒక నిజం దాచాను, అది సరైనదని అనిపించింది, నిజంగా నన్ను క్షమించు తల్లి అని ఏడుస్తున్నారు అహల్య. మిథున్, తారలు కారులో ఇంటికి వెళ్తున్నారు. ఏవండి, ఒక మాట. ఏంటి? మన సిద్ధుని అలా చూసేసరికి చాలా బాధేసిందండి నాకు. నాకు కూడా బంగారం. వాడిని ఎప్పుడూ నవ్వుతూ ఏడిపిస్తూ ఇద్దరం కలిసి సరదాగా ఉండేవాళ్ళం. అలాంటిది వాడు అలా ఉంటే నా మనసు తట్టుకోలేకపోతోంది అని ఏడుస్తున్నాడు మిథున్. అయ్యో ఏడవకండి, మన సిద్ధుకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ బంగారం. ఇంకొకటి, నాకు ఆ పూజ అంటే ఇష్టం లేదు, కానీ తను అలా చూసేసరికి నాకు చాలా బాధ కలిగింది మిథున్. నాకు తెలుసు బంగారం, నీ మనసు ఎలాంటిదో. పైకి అలా ఉంటావు కానీ నీ మనసు వెన్న. అది సరే అండి, మరో మాట. ఏంట్రా బంగారం? నరేష్ అంటే ఎవరు? ఆ మాటకు వెంటనే కారు ఆపేశాడు మిథున్. ఏమైంది మిథున్? ఇల్లొచ్చింది బంగారం, దిగి లోనికి వెళ్దాం అని కారు దిగేసి సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు మిథున్. ఏంటి ఈయన అడిగిందని సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోయారు? ఎలా అయినా తెలుసుకోవాలి అని లోపలికి వెళ్ళింది తార. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.